గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. టూత్ పేస్ట్ బాత్రూమ్ లో ఉంటుంది. అదేంటో అలా అన్నావు? పళ్ళని చూపెట్టావు కదా, తోముకోవాలేమో అనుకున్నాను. నేను టూత్ పేస్ట్ కోసం ఏం రాలేదు. మరి ఇంక దేనికోసం వచ్చావు? అది కిచెన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను. అబ్బా ఎంత విశాలంగా ఉందో వదినా, చాలా బాగుంది. ఇదేంటి వదినా? ఓవెన్. ఓ మరి ఇదేంటిది? గ్యాస్ స్టవ్, మంట వస్తుంది, జాగ్రత్త. ఓహో. ఈ గిన్నెలో ఏంటి? పాలు, మిల్క్, దూద్. అదే నాకు కావాల్సింది. ఈ వెధవన సాపి నీకేం కావాలో చెప్పు. ఈమెకి ఏమని చెప్పాలి, ఎందుకని చెప్పాలి, ఎవరికని చెప్పాలి, మైండ్ లేదు, ఫిక్స్ అవ్వలేదే. వదినా, ఆంటీ మిమ్మల్ని పిలుస్తుంటే మిమ్మల్ని పిలుద్దాం నేను వచ్చాను, వెళ్ళండి. నాకేం చెవుడు లేదు. అదిగో చూసారా, పిలిచారు, వెళ్ళండి. అమ్మయ్యా, ఈ పని బాట ఏముండదు, ఎప్పుడు కిచెన్ లోనే ఉంటది. వదినా, అది పాలు పిల్లిని తాగకుండా కాపాడుతున్నాను. ఏంటది? పిల్లి పాలను తాగకుండా కాపలా కాసారని చెప్తున్నాను. ఉంటాను. పిల్లి పాలు తాకుండా కాపలా కాసానంటాడు, మరి పాలేమైపోయాయి? వీడు తాగేసాడా ఏంటి వెకిలి మొహం? రే, పాల ఎఫెక్టే, వీడు గుడ్లు కదుపుతున్నాడు. అవునా? పెళ్ళయ్యాక చేయాల్సిన పనులు వీడు మనకు పెళ్లి కాకుండానే చేయిస్తున్నాడు రా. పాలు పట్టించడం, చెడ్డీలు ఉతికించడం. రే ఆగో. ఒరేయ్, అంత వాసన చూడక్కర్లేదు. పైన ట్యాంక్ నింపి కింద ట్యాంక్ ఖాళీ చేశాడు. మళ్ళీ పోయింది. ఒరేయ్, వీడికి పాలు సరిపోనట్టున్నాయిరా. ఏనుంది ఎవరు పాలు? అయ్యా, ఇంకెక్కడుంది ఎవరా? చూడరా, ఇలా తయారైనట్టు బాడీ కూడా కదిలిస్తున్నాడు రా. ఒరే, ఆపడానికి దండం పెడతా. ఒకసారి పట్టుకో. ఆపరా. మళ్ళీ ఎడుతున్నావు. వీడు ఎందుకు ఎడుస్తున్నాడో తెలియట్లేదే. ఏందన్నా ఆపరా, పాలు అవుతున్నావా? అయ్యగారు ఒక ఇడ్లీ. చాలు చాలు. అమ్మా ఇడ్లీ. అమ్మా మీకు. నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వచ్చారే కిచ్చారే కలాసి అట్టాసి దుబాసి. మీ పెళ్లిలో జబర్దస్త్ కమిడీని షో పెట్టిస్తారట. మళ్ళీ ఆకర్షెందుకురా దండగా, మీరిద్దరు చాలరు. చాకు హలాకు చిరాకు అచారే విచారే. ఇప్పటికైనా అర్థం చేసుకున్న చాలా థ్యాంక్స్ అంటున్నారు. హరరి కినారి జపారే జట్టారే విచారే. ఆలోచించింది చాలు, టిఫిన్ చేయమంటున్నారు.
మైసూర్ చండీగఢ్ నగరాలకు స్వచ్ఛ కిరీటం 1932 స్థానాల్లో నిలిచిన హైదరాబాద్, వరంగల్. నిన్న సిటీలో 3 యువకులు ఒక యువతిని కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకొచ్చింది. కిడ్నాప్ అయిన యువతి ఆ యువకులు చెప్పిన షరతులకు ఒప్పుకోకపోవడంతో ఆ 3 యువకులు ఆ యువతిని హత్య చేసినట్టు సమాచారం. ఆలస్యంగా తెలిసిన ఈ సంఘటన సంచలనాన్ని సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైందమ్మా? డైటింగ్ మమ్మీ. హలో సింధు, చెప్పు. నేను అర్జెంట్ గా మనతో మాట్లాడాలి. కుదరదు, వాడు అర్జెంట్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. నిజం చెప్పు, మను క్షేమంగానే ఉన్నాడు కదూ? సింధు, వాడిక్కడ హాయిగా ఉన్నాడు. వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. మళ్ళీ ఫోన్ చేస్తానుండు. బాయ్. ఇదేంటి, అసలు మనునే లైన్ లోకి రావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మమ్మీ, నేను సిటీకి వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచి, ఈ కాలం ప్రేమకి బొత్తిగా స్టాండర్డ్ లేకుండా పోతోంది. ఆ షీలా వీడి ప్రేమని ఓపెన్ మార్కెట్ లో బేరం పెట్టేసింది. ఈ వెర్రి బాగులోడు దానికోసం పూజలు వ్రతాలు చేస్తున్నాడు. చెప్పు. నేను మేడం షీలాని. తెలుసు మేడం, డబ్బుకి ఇబ్బందిగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. మను కోసం మీరు నాకు ప్యాకేజ్ ఇస్తా అన్నారు. ఆ విషయం గుర్తుందా? నేనేవి మర్చిపోలేదు, గుర్తున్నాయి. మరి నాకు సహాయం చేయాలి కదా. అది జరగాలంటే మనం కలుసుకోవాలి. కలుసుకుందాం మేడం. ఓకే, ఇవాళ మధ్యాహ్నం కలుస్తున్నాం. ఎక్కడా? రెస్టారెంట్ లోనేనా? అక్కడే, మనం ఎప్పుడు కలుసుకునే చోటే, సరేనా? థ్యాంక్స్ మేడం. మిమ్మల్ని చూస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అలాగా, మధ్యాహ్నం కలిసినప్పుడు తనివి తీరా చూసుకో. బాయ్, ఉంటాను. ఓరి నాయనో, ఈవిడ గారి ఈ వేళప్పుడు ఎక్కడికి వెళుతోంది? ఎవరిని కలుస్తోంది? అసలేం జరుగుతోంది? ఒరేయ్, గాడిదలా ఉన్నావు. ఈ ప్యాంట్లు తడుపుకోవడం ఏంట్రా? నిన్ను త్వరగా సెట్ చేయకపోతే నీ ప్యాంట్లు షర్ట్లు ఉతికి నా చేతులు పోయేలా ఉన్నాయి. ఈ టైంలో ఎవరు?
ఛే, ఏదో బతుకు. ఎవరండి అది? నేను నర్సమ్మని. మీరా? ఏంటి పని? రేయ్, తలుపు తడితే తీయకుండా ఏంట్రా ప్రశ్న? తలుపు తీయ్. తీస్తాను, కాసేపు ఆగిరండి. రేయ్, తలుపు తీస్తావా? తలుపు బద్దలు కొట్టుకొని రానా? వద్దులేండి, నేనే తీస్తాను. చూస్తున్నా. వామ్మో, సబ్బు. అబ్బో. మనుగాడు గురించి తెలిసిపోయిందా ఏంటి? వామ్మో. ఈ లాండ్రీ షాప్ ఏంట్రా? మను ప్యాంట్లు, షర్ట్లు, బనియన్లు. చాప, నువ్వెందుకు ఉతికావు అని అడుగుతున్నాను. ఉతకాల్సి వస్తే ఉతుకుతున్నాను. మీ దగ్గర ఏదైనా సబ్బులు ఉంటే ఇవ్వండి. Shut up. అవును, తలుపు తీయడానికి ఇంత టైం ఎందుకు పట్టిందిరా? నేను బాత్రూమ్ లో ఉన్నాను, మీరు పిలిచింది వినపడలేదు. వినపడకుండానే ఆన్సర్ చెప్పావా? అవును, ఈ అవతారం ఏంట్రా? స్నానం చేస్తున్నాను, బట్టలు తడిచాయి. బట్టలు వేసుకుని స్నానం చేస్తున్నావా? ఒరే యదవా, నీకు ఇల్లు వాకిలి లేదట్రా? మా ఇల్లే దొరికిందా స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోడానికి? వామ్మో, మీరు మామూలు మనిషి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఒరేయ్, వీడేంట్రా విగ్రహంలాగున్నాడు? మౌనవ్రతం కదా, కాస్త బిగుసుకుపోయాడు. ఒరేయ్ మను, మను, మౌనవ్రతం అంటే మాట్లాడకూడదు. నవ్వొచ్చు, సైగ చేయొచ్చు, నడవచ్చు, పరిగెట్టొచ్చు. దురద పెడితే గోక్కోవచ్చు కూడా. మను, ఒరే మను, మను. బామ్మ, వీడి మౌనవ్రతం చాలా డిఫరెంట్. సుకుమార్ సినిమా లాగా సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. ఒరేయ్, వీడిది మౌనవ్రతం కాదేమోనని అనుమానంగా ఉందిరా. మతి భ్రమించిందేమో అనిపిస్తుంది. అమ్మో, ముసలిది కనిపెట్టేలా ఉంది. అబే, అదంతా మీ భ్రమ. వాడి కలంటివేవి లేవు బామ్మ. మరి మాట్లాడేందుకు? మాట్లాడతాడు, నేను మాట్లాడిస్తాను. ఎప్పుడు? మౌనవ్రతం అయిపోయిన తర్వాత. చీ 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 చీ, ముగ్గురికి ముగ్గురు మధ్యస్థిమితం లేని వాళ్ళలాగా తయారయ్యారా? అవును, ఆ మూడోవాడేట్రా చెవిపోగోడు? నేను ఇక్కడే ఉన్నాను బామ్మ. వచ్చాడు. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఆ పింజారి బాబా దగ్గరికి. అతను మీ డయాబెటీస్ కూడా మందిస్తారని చెప్పాడు. నిజమా? కాకపోతే ఆ మందేసుకున్న వారం రోజులు నోరు మూసుకొని ఉండాలంట, మనులాగా. ఉంటారా? నాకేం అక్కర్లేదు, నా ఇంగ్లీష్ మందులు నాకున్నాయి. ట్రై చేయండి బామ్మ. అక్కర్లేదు. యాదవల్లారా, తెల్లవే ముసల్లానా. డోరీరా. అమ్మా, ముసలు తెలిపోయింది. అమ్మయ్యా, ఈ ముసల్దాని బాధ తప్పిందిరా బాబు. అరే రాజుగా, అబ్బా, నేను డాక్టర్ మేల్కోటి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ సిటీలోనే పెద్ద సైకియాట్రిస్ట్ అతను. సాయంత్రం వెళ్తున్నావు. అవును, నువ్వు ఇంకెందుకు ఖాళీగా ఉన్నావు? మిగిలిన గోసులు కూడా పిండే. అవును కాదు, మర్చిపోయాను. జారి